నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి జిల్లాలో ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని, వాటి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారని కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కరించాలని, ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సక్సెషన్, పెండింగ్, మొటేషన్ వంటి దరఖాస్తుల రికార్డులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురితో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి, అదనపు కలెక్టర్ స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా, ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజు పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అన్ని మాడ్యూల్స్లో దాఖలైన దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, ఆర్డీఓ వసంత్ కుమారి, కలెక్టర్, ఏఓ పరమేష్, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.